హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి. చూసాను ఫ్రెండ్స్, హాలిడేస్ కదా, చలి. ఒకవేళ మంటలు వేసుకున్నా పిల్లలు కాల్చుకుంటారు, అట్లా అని బాధ. చలి మంట వేద్దామన్నా అందుకనేసి బయటకు వెళ్తే ఎండొచ్చేదాకా ఇంట్లోనే ఉంచాలి. ఎండొచ్చిన తర్వాత అయితే డి విటమిన్ అని అందుతుంది. కాబట్టి పిల్లలు కుక్కలకు అక్కడ ఇక్కడ రోడ్లపైన ఆడకుండా చిన్న చిన్న పనులు పెద్దవాళ్ళకు హెల్ప్ చేయడంలో కూడా వీళ్ళకు అలవాటు అవుతుందండి. చూసేయండి ఫ్రెండ్స్, మా చిన్నారులు ఎంత చక్కగా థ్రెడ్స్ చుడుతున్నారో. చిన్నతరులు ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. చూడండి, పిల్లలకి మనం ఇంట్లో అప్పుడప్పుడు ఖాళీగా ఉండకుండా పనులు కూడా, ఇంటి పనులు కూడా ఇంట్లో పెద్దవాళ్ళకు సహాయపడే విధంగా మనము పనులు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చేసుకుంటారండి. లేదు మేము 24 గంటలు వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తాము, కూర్చోబెడతామని అంటే అది మన తప్పు అవుతుంది. సెల్ ఫోన్కు కొద్దిగా మనం దూరం పెట్టాలి పిల్లలని అని అనుకున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎవరైనా మీరు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఎవరైనా మేము మాట వినము, పని వినము అన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూపించండి. ఈ చిన్నారులు ఇంత చిన్నగా ఉండి కూడా ఎంత చక్కగా పని చేస్తున్నారో చూడండి అని చెప్పేసి మీరు కూడా మీ పిల్లలకు చిన్న చిన్న పనులు అలవాటు చేయడం నేర్పియండి ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్కయి వంగంది మానయ్య వంగదు కదా. పిల్లలు ఎప్పుడైనా చిన్నతనం నుంచే కొద్దిగా ఏదైనా పని చేసుకోవడానికి, నేర్చుకోవడానికి అలవాటు పడాలి. అందుకనేసి చిన్న వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బుడ్డి చేతులతో చూడండి ఎంత చక్కగా నీట్గా సర్దేస్తున్నారో. వీళ్ళకి చిన్న పని పెడితే బయట చలికి, కుక్కలకి, మంటలకి అన్నిటికీ దూరంగా ఇంట్లో వెచ్చగా పని చేస్తున్నారు. తర్వాత ఎండెళ్ళిన తర్వాత హాలిడేస్లో ఖచ్చితంగా డి విటమిన్ కొరకు కొంచెం సేపు ఎండలో ఉంచాలని ఒక వీడియో అప్లోడ్ చేశాము కదండి. అందుకనేసి చిన్న వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, కలర్ కాంబినేషన్ అంతా చిక్కుపడకుండా ఎంత చక్కగా సర్దేస్తున్నారో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. నమస్తే, థ్యాంక్ యూ.